పార్టీ అధినేత ఎక్కడుంటారో తెలియదు. జిల్లా అధ్యక్షుడు ఉన్నా తన చేతుల్లో ఏమీ లేదంటారు. గత దశాబ్ద కాలంగా ఆ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు నిశ్శబ్ద రోదన తప్పడం లేదట. తమ సమస్యలపై ఒక్క మాట మాట్లాడితే పార్టీ వ్యతిరేక ముద్ర, ఒక్క ప్రశ్న వేస్తే ఏదో ఘోరం నేరం చేసినట్లు చూసే విచిత్రమైన పరిస్థితి నెలకొందట. దీంతో పార్టీ మమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటుంది? కేడర్ కన్నీళ్లను, చేసిన త్యాగాలను అధినేత ఒక్కసారైనా గుర్తిస్తారా అని వారంతా ఎదురు చూస్తున్నారట. ఇంతకీ ఈ పరిస్థితి ఏ పార్టీ కార్యకర్తలకు వచ్చింది? అధికారంలో ఉన్న అధినేత పట్టించుకోకపోవడంతో మనము ఇలానే సర్దుకుపోవాలా అని ఎందుకు అనుకుంటున్నారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం. రాజకీయ పార్టీలన్నాక కార్యకర్తల్లో అసంతృప్తి, నిరుత్సాహం ఉండటం సహజమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడి అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత దక్కకపోతే బాధపడుతుంటారు. కానీ ప్రశ్నిస్తామంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో మాత్రం దశాబ్ద కాలంగా కేడర్కు నిర్వేదమే మిగులుతుందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రత్యేకించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయట. 2014 సమయంలో పవన్ కళ్యాణ్ మద్దతుతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోటీ చేసి దారుణ పరాభవాన్ని చవిచూసింది. ఇక 2024లో జనసేన ప్రాధాన్యత ఏంటన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎన్డీఏగా కూటమి ఏర్పడటానికి ప్రధానమైన పునాది పవన్ కళ్యాణే. ఓవైపు తెలుగుదేశం పార్టీని, మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని సమన్వయం చేసుకుని కూటమిగా ఏర్పడటంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలానే ఉంది. అయితే జనసేన ఆవిర్భవించి 10 ఏళ్లు దాటిన తర్వాత 2024లో ఎన్డీఏ కూటమి రూపంలో పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీని ఓడించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ సీట్ల విషయంలో రాజీపడి కేవలం 21 అసెంబ్లీ స్థానాలకే పరిమితమయ్యారు. దశాబ్ద కాలంగా పార్టీ కోసం పనిచేసిన వారంతా 2024 ఎన్నికల్లో టికెట్ల కోసం ఆశలు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుస్తారని చాలామంది నమ్మకం పెట్టుకున్నారు. కానీ కూటమిలో భాగంగా పవన్ 21 స్థానాలకే పరిమితమయ్యారు. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క స్థానం కూడా జనసేనకు దక్కలేదు. అనంతపురం అర్బన్, ధర్మవరం, గుంతకల్లు వంటి నియోజకవర్గాల్లో బలమైన బలిజ సామాజిక వర్గం, పవన్ అభిమానగణం ఉన్నప్పటికీ సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ పనిచేసే నాయకులు కూడా చాలామంది ఉన్నారు. జిల్లా అధ్యక్షుడు వరుణ్తో పాటు భవానీ రవికుమార్, బాబురావు, జయరాం, ధర్మవరం ప్రాంతంలో చిలక మధుసూదన్ రెడ్డి, దివాకర్, సంజీవరాయుడు, గుంతకల్లు, మణికంఠ, సింగనమల మురళి, ఉరవకొండ, గౌతమ్, సిద్ధు వంటి చాలామంది నాయకులు ఉన్నారు. వాస్తవంగా పొత్తులు కుదుర్చుకున్నప్పుడు కనీసం 30 నుంచి 40% సీట్లైనా జనసేన తీసుకుంటుందని భావించారు. అలా జరిగి ఉంటే కనీసం ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 స్థానాలైనా జనసేనకి దక్కేవి. కానీ అధినేత నిర్ణయంతో టికెట్లపై ఆశలు పెట్టుకున్న వారికి నిరాశే మిగిలింది. పవన్ కళ్యాణ్ మాట మీద జనసేన క్యాడర్ మొత్తం కూటమి గెలుపు కోసం బలంగా పనిచేసింది. జిల్లాలో ఒక్క స్థానంలో కూడా పోటీ లేకపోయినప్పటికీ తెలుగుదేశం, బీజేపీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. జిల్లాలో 3-4 నియోజకవర్గాల్లో జనసేన సహకారంతోనే తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని జన సైనికులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగో ప్రాధాన్యత దక్కలేదు. కనీసం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతైనా తమకు ప్రాధాన్యత ఉంటుందని జనసేన నాయకులు భావించారు. అయితే అధికారంలోకి వచ్చాక జనసేన పరిస్థితి మరింత దారుణంగా మారింది. 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా ఆశించిన స్థాయిలో మంచి పదవి దక్కలేదు. కానీ అవమానాలు పడాల్సి వస్తుందని వారంతా ఆవేదన చెందుతున్నారు. జిల్లా అధ్యక్షుడు వరుణ్కు మాత్రమే అహుడా చైర్మన్గా అవకాశం ఇచ్చారు. ఇక మిగిలిన చోట్ల ఎక్కడా కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. అక్కడక్కడా మార్కెట్ యార్డు డైరెక్టర్లతో సరిపుచ్చుకున్నారు. ఇక భవానీ రవికుమార్కు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో సభ్యుడిగా అవకాశం వచ్చింది. పుట్టపర్తిలో మరొకరికి పదవి దక్కింది. అంతకు మించి జిల్లాలో చెప్పుకోదగిన విధంగా ఒక్కరికి కూడా మంచి పదవి రాలేదు. ఇక ధర్మవరంలో కీలకంగా ఉన్న మధుసూదన్ రెడ్డికి ఎలాంటి పదవి రాలేదు. ఇక స్టోర్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కాంట్రాక్టులు, ఇతర పదవుల విషయంలో మాత్రం జనసేనకు పూర్తిగా సున్నా చుట్టేశారు. కనీసం ఒక్కటంటే ఒక్కచోట కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా చేశారు. ఎన్నికలకు ముందు మీరు లేకపోతే మేము లేమన్న టీడీపీ నాయకులు ఇప్పుడు జనసేన నాయకులను ఒక అంటరాని వారిగా చూస్తున్నారట. అసలు వారిని ఏ కార్యక్రమానికి పిలవకుండా సొంతంగా ఆ కార్యక్రమాలు చేసేసుకుంటున్నారట. ఒకవేళ వారే చొరవ తీసుకుని వెళ్ళినా ఎందుకు వచ్చారన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. కొన్ని నియోజకవర్గాల్లో అయితే అసలు జనసేన పార్టీ జెండా కూడా కనిపించడం లేదట. ఇలా దశాబ్ద కాలంగా పార్టీ జెండా మోసి
అవమానాలు ఎదుర్కొని చివరకు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా వారి పరిస్థితి ఏమాత్రం మారడం లేదట. నారాయణపురం లాల్స్వామి, వెల్లంశెట్టి వెంకటరమణ వంటి వారైతే ప్రజారాజ్యం సమయం నుంచి ఏ కార్యక్రమం జరిగినా, పవన్ పుట్టినరోజు జరిగినా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేస్తుంటారు. దీనిపై పబ్లిసిటీ కూడా కోరుకోలేదు. కనీసం అలాంటి వారికి ఒక రేషన్ షాప్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితి ఏర్పడిందట. ఇలా జనసేన నాయకులు పడుతున్న అవమానాల గురించి చెప్పుకునేందుకు అధినేత వద్దకు వెళ్లాలంటేనే కష్టంగా మారిందట. ఒక స్థాయి ఉన్న నాయకులు తప్ప పవన్ కళ్యాణ్ని కలిసే అవకాశం లేకుండా పోయిందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. జిల్లాలో ఒక టీజీ వరుణ్, చిలకం తప్ప జిల్లా స్థాయి నాయకుడైనా సరే పవన్ కళ్యాణ్ గేటు లోపలికి కూడా ఎంట్రీ ఉండటం లేదట. గతంలో కేవలం పార్టీ అధినేతగా మాత్రమే ఉండేవారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉండటంతో, పలు శాఖలకు మంత్రిగా ఉండటంతో సినిమా షూటింగ్ల వలన ఆయన్ను కలవడం గగనంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు ఇటీవల తరచూ అనారోగ్యానికి గురవుతూ దూరంగా ఉంటున్నారు. ఇలా అధినేత దర్శన భాగ్యం కూడా చాలామంది నాయకులకు లేకుండా పోయింది. అధినేత కాకపోయినా పార్టీ వ్యవహారాలు చూసుకునేవారు కానీ నాదెండ్ల మనోహర్, నాగబాబు లాంటి వారి దర్శన భాగ్యం కూడా లేకుండా పోతుందట. అతి కష్టం మీద అపాయింట్మెంట్లు తీసుకుని వారిని కలిసినా ఎవరు మీరు, ఎందుకొచ్చారనే మాటే వినిపిస్తోందట. ప్రజారాజ్య సమయం నుంచి పనిచేస్తున్నప్పటికీ నేటికీ వారిని గుర్తుపట్టడం లేదట. మరోవైపు తమ కష్టాలు జిల్లా అధ్యక్షుడికి చెబుదామంటే ఆయన పరిస్థితి కూడా అలాగే ఉందట. ఆయనకు ఒక అహుడా చైర్మన్గా అవకాశం ఇచ్చారు తప్ప పార్టీ తరపున ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్న అధిష్టానం నుంచి ఆదేశాలు లేవట. అధినేత ఆదేశాలు లేకుండా ఏమీ చేయడానికి వీల్లేదు. అందుకే టీజీ వరుణ్పై కార్యకర్తల నుంచి తీవ్రంగా ఒత్తిడి పడుతోంది. వాస్తవాలు తెలియక కొందరు ఆయన్ని నిందించే పరిస్థితి కూడా వచ్చిందట. ఇక కొంతమంది తమకు జరుగుతున్న అన్యాయం గురించి ఎక్కడైనా మాట్లాడదామంటే అది పార్టీ వ్యతిరేక చర్యగా ముద్ర వేస్తున్నారని, కూటమి నాయకులు ఎవరేం చేసినా నోరు విప్పకూడదన్నట్టుగా అధిష్టానం నుంచి ఆదేశాలు వస్తున్నాయట. కనీసం ప్రజా సమస్యల మీద కూడా స్పందించే హక్కు లేకుండా పోయిందనే ఆవేదన పార్టీ క్యాడర్ చాలా చోట్ల బహిరంగంగానే వినిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడేవాళ్లమని, తమని నలుగురు గుర్తుపట్టేవారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట్లాడకుండా అయిపోయిందని, అంతేకాక ఎవరూ తమని గుర్తుపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఎవరెవరు ఏ పదవులు ఆశిస్తున్నారో అని తెలుసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇటీవల ఆ కమిటీ సభ్యులు జిల్లాలో పర్యటించి అభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు. ఈ సమయంలో నాయకులు, క్యాడర్ తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వెలిబుచ్చుతూ లేఖలిచ్చారు. కానీ వీటికి కూడా ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. వారు కోరుకున్నది కానీ, ఆశించినవి కానీ ఎక్కడా ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కలేదన్న ఆవేదన క్యాడర్లో పెరిగిపోతోంది. జనసేనలో ఇంత హార్డ్కోర్గా పనిచేస్తున్నది పదవులు, డబ్బు కోసం మాత్రమే కాదని నేతలంటున్నారు. కేవలం గుర్తింపు కోసం అధినేత పిలిచి కాస్త పలకరిస్తే చాలని అంటున్నారు. తమను పట్టించుకునేవారెవరు? ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండాలో అని లోలోన అంతర్మథనానికి గురవుతున్నారట. ఇప్పటికే చాలామంది నాయకులు పార్టీకి దూరంగా ఉంటూ తమ సొంత పనులు చేసుకుంటున్నారు. మరికొందరు మేమున్నామని చెప్పుకునే విధంగా అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో జనసేన కార్యకర్తలు పడుతున్న ఈ నిశ్శబ్ద ఆవేదన కూటమి శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండగా రాబోయే 3 ఏళ్లలో వీరిలో ఎంతమంది మిగులుతారో, అసంతృప్తితో ఎంతమంది బయటకు వెళ్తారో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. మరి జన సైనికుల కన్నీళ్లను పవన్ కళ్యాణ్ ఎప్పుడు గుర్తిస్తారో చూడాలి మరి.